ప్రభుత్వం చెప్పు చేతల్లో నడిచేలా చేస్తుంది. దాంతో వాళ్ళు పోలీసులు తీసుకొచ్చారంటే రిమాండ్ ఇవ్వడం మన డ్యూటీ అన్నట్టు వెళ్ళిపోతున్నారు. ఇది హైకోర్టు సీరియస్గా తీసుకుంటే ఏమైనా సెట్ అవ్వాలి. సార్ ఇప్పుడు ఈ హైకోర్టు వ్యాఖ్యలతో ఒక రకంగా పోలీసులు కూడా అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎప్పుడో ఫిర్యాదు చేసిన ఫిర్యాదులకే ఇప్పుడు అరెస్టులు అవుతున్నాయి చాలా కేసులు. ఆల్రెడీ మొన్నటి వరకు చాలా మంది అలాగే అరెస్ట్ రిమాండ్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఈ సోషల్ మీడియా కేసులు కానీ ఇవన్నీ. ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని కొత్త కేసులు పెట్టిస్తున్నారు, ఫిర్యాదులు ఇప్పిస్తున్నారు, కేసులు అయితే పాతాయి. కానీ ఈసారి పోలీసులు ఇలాంటి అరెస్టులు చేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం. పోలీసులు ఏం తీసుకోలేరండి పాపం, వాళ్ళ చేతుల్లో ఏముంది చెప్పండి. ఇప్పుడు మ్యాజిస్ట్రేట్లను ఎట్లయితే ప్రాసిక్యూషన్ వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు, పోలీసులు వాళ్ళ చేతుల్లో ఏమైనా ఉంది? మనం ఓపెన్గా గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ స్వయంగా సీఎం ఏం చెప్తున్నారు మీటింగ్ పెట్టి, పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు. మనం కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ అనేది చేయమని చెప్పేసి రాజ్యాంగం చెప్తుంది. ఎన్నికలు జరిగేది రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు కానీ రాజకీయం మీద ప్రమాణం చేయరు కదా. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను రాజ్యాంగం ప్రకారం పరిపాలించను, నా రాజకీయంగా పరిపాలిస్తానన్నాక రాజకీయ పరిపాలన అంటే అర్థం ఏంటి? నా రాజకీయానికి అనుగుణంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తాను ఓపెన్గా చెప్తున్నాడు ఆయన. నా రాజకీయానికి అనుగుణంగా చేస్తాను, అంతేగాని రాజకీయ పరిపాలన అంటే అందరు రాజకీయం అని కాదు. ఒరిజినల్గా రాజకీయం అంటే ఏంటి? ప్రజలకి సంబంధించి రాజీతంత్రం వహించడం, అంటే కష్టాలని జాగ్రత్తగా లోపాలని సెట్ చేయడం ఒరిజినల్ రాజకీయం. రాజకీయం అంటే కానీ